హాయ్ ఫ్రెండ్స్, నన్ను ఇంటికాడ పెట్టుకో షాప్ అని చాలా మంది అడుగుతున్నారు. ఏందండి కిలో బాలా ఇంకా ఇంటికాడ పెట్టుకో అన్న షాపు. అక్కడ ఎందుకు దూరం, 1 కిలోమీటర్ అంటున్నావు కదా మీ అత్తగాంటికి, ఇంటికాడ పెట్టుకో అన్న అని చెప్తున్నారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇది మేము ఇంతకుముందు రన్ చేసామండి షాప్. ఇంతకుముందు రన్ చేసాం, కాకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల, కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఈ షాప్ బంద్ చేసినాం. ఇదంతా ఓల్డ్ స్టాకే, ఏం లేవు షాంపులు, ఏవి ఓల్డ్ స్టాకే. ఇది ఇంతకుముందు రన్ చేసాం. ఇప్పుడు ఎందుకు ఇది స్టాప్ చేశానంటే, ఇక్కడ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. బ్యాక్ కెమెరా పెట్టి, ఇది మా షాపు, మా ఇల్లు ఇదే. నీకు ఇలా ఆట ఆడుకుంటానవా? ఇంకో వాళ్ళదొక షాపు, ఇంకొకటి గీడొక షాప్ పడ్డది. ఫస్ట్ అయితే ఈ షాపుని చూపిస్తా. కూరగాయలు ఏం లేవా? వంకాయలు ఒక్కటేనా? ఏం అడిగత్త గంగలక్ష్మి? అమ్మ మగ్గి చేసుకున్నావా? నిఖిల్ బాగా ఏడాడుతానువే. చూడండి, నేను జూమ్ తీస్తా. ఇది ఒక షాపు, మా ఇంటి పక్కనే. మా ఇంటి ముందు ఒక షాపు, మా ఇంటి పక్కన ఒక షాపు. ఇప్పుడు మా షాప్ పెట్టుకుంటే నడుస్తుందా మా ఇంటికాడ? మళ్ళీ మా కాడ జనాలు కూడా లేలు ఎక్కువ. చూడండి, జూమ్ తీస్తున్నా. ఇదో షాపు, మా ఇంటి ముందు ఒక షాపు. అందుకనే నేను షాప్ పెట్టుకోకుండా ఉండేది. 2 షాపులు దగ్గర పక్క పక్కనే ఉన్నాయి కదా, అందుకే. మోటార్ నిండిపోయింది, నీళ్ళు కూడా గిన్నె వస్తున్నాయి. గంగలక్ష్మి మొత్తం క్లీన్ చేస్తుంది ఇల్లు గిట్లా అంతా. నీళ్ళు కూడా కొన్ని వస్తున్నాయి. మోటార్ ఆడ పెట్టినా, కాకపోతే నీళ్ళు గిన్నె వస్తాను. ఇవి మోటార్ చెడిపోతుంది ఇట్లా చేస్తే. కలబంద చెట్టుకు నీళ్ళు పడదాం. ఈ నీళ్ళతోటి ఎంతసేపు అని పడతాం? రంబుల నీళ్ళు గంగలక్ష్మికి అడిగింది, నీళ్ళు కానీ. మోటార్ బంద్ చేయనా ఆనే? ఇదిగో చెడిపోతే గల్ల బయటనే ఒక దాంట్లో అప్పటికేద్దాం మరి. ఆ నీళ్ళతో అయితే ఖరాబ్.